ధర్మం ఒకటేనా, ధర్మాలు వేరువేరా, ధర్మాన్ని ఎన్ని విధాలుగా దర్శించాలి? ధర్మం ఒక్కటి కాదమ్మా, అనేకములైన ధర్మాలున్నాయి. పురుష ధర్మం, స్త్రీ ధర్మం, కుటుంబ ధర్మం, యుగ ధర్మం, కాలధర్మం, వయోధర్మం, వ్యవస్థాధర్మం, క్రియాధర్మం, వచోధర్మం, దృశ్యధర్మం. ఇట్లా ధర్మము అనేక రకాలుగా విస్తరించి ఉన్నది. ఒక స్త్రీ ఏ విధంగా ప్రవర్తించాలి అని చెప్పబడటం అనేటువంటిది స్త్రీ ధర్మం. ఒక పురుషుడు ఎలా ప్రవర్తించాలి అనబడేటువంటిది పురుష ధర్మం. ఆశ్రమ ధర్మాలు అని ఉన్నాయి. బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. ఈ ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి. ఇవి కాకుండా వర్ణ ధర్మములు అని ఉన్నాయి. బ్రాహ్మణుడు ఆచరించవలసినటువంటి ధర్మములు, క్షత్రియుడు ఆచరించవలసిన ధర్మములు, వైశ్యుడు ఆచరించవలసిన ధర్మములు, శూద్రుడు ఆచరించవలసిన ధర్మములు. ఇవేవీ కాకుండా వివాహం చేసుకున్న తరువాత గృహస్థై సంతానాన్ని పొందిన తరువాత ఓ కుటుంబాన్ని నడిపేటువంటి వాడు ఏ విధంగా నడుచుకోవాడో గృహస్థ ధర్మం. ఆశ్రమ ధర్మాల్లో వచ్చింది కదా ఆ గృహస్థ ధర్మం. ఒక సన్యాసి ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటిది ఒక ధర్మం. వానప్రస్థుడు ఎలా ఉండాలి అనేటువంటిది ఒక ధర్మం. కనుక ఇలా ధర్మం అనేక రకాలుగా విస్తరించి ఉన్నది. ఆ ధర్మములన్నీ ఆయా వ్యవస్థలోకి వెళ్ళినప్పుడు ఆ ధర్మములను తెలుసుకుని ఆచరించాలే తప్ప ఇవి మనం ఆచరించవచ్చునా, ఆచరించగలమా అనేటువంటి ఆలోచన మాత్రం ఉండరాదు. ఆచరించటమే పరమావధి. కలమా లేదా అనేటువంటి ఆలోచన ఉండరాదు అనేటువంటిది పెద్దల మాట.